సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు, అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. ప్రియమైన వారులారా, ఆదికాండము 18వ అధ్యాయము అబ్రాం గురించి, ఆదికాండము 19వ అధ్యాయం లోతు గురించి రాయబడి ఉన్నదండి. అబ్రామును చూసి లోతును చూసి మనము నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు బైబిల్ ద్వారా విందాము. బాగా వినాలి. అబ్రాము దేవునికి స్నేహితుడండి. లోతు గారు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. అబ్రాము తమ్ముడు హారానండి. హారాను కుమారుడే లోతు గారండి. కాబట్టి అబ్రామును చూసి లోతును చూసి మనము నేర్చుకోవలసిన చాలా మాటలు ఉన్నాయి. ఇందులో 2 విషయాలను ఈరోజు మనము బైబిల్ ద్వారా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వరకు చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రాము కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అబ్రాము వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చితురనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుణ్ణి నమ్ముకోవటంతో పాటు దేవుని పిల్లలుగా మనం ఎలా జీవించాలన్నది కూడా తెలుసుకోవాలి. దేవుడినైతే ఈరోజు నమ్ముకుంటున్నారు, కానీ దేవుణ్ణి నమ్ముకునే వారి జీవితాలు వాక్యానుసారంగా ఉండట్లేదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మానవ జీవితాలు ఉండట్లేదు. మాట్లాడకండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయాన్ని ఒక్కసారి మనము చదివిన మాటలను గ్రహించగలిగితే, చదివిన మాటలను పరిశీలించగలిగితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అబ్రాం గారికి దేవుడు కనబడినట్టుగా మొదటి వచనములో ఉంది. 2వ వచనం వచ్చేసరికి అబ్రాం గారు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారని రాయబడింది. ఇంతకీ అబ్రాం గారి దగ్గరికి దేవుడు వచ్చారా? 3 మనుషులు వచ్చారా? లేక 3 దేవదూతలు వచ్చారా? ఈ ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. మధ్యాహ్న సమయంలో అబ్రాం గారికి దేవుడు కనబడ్డాడని, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనబడ్డాడని, అతడు అబ్రాం గారు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారని, అదే రోజు సాయంత్రము
ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. బాగా వినాలి. మధ్యాహ్న సమయంలో అబ్రాం గారికి దేవుడు కనబడినట్టుగా, యెహోవా కనబడినట్టుగా, ఆయన కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడినట్టుగా, అదే రోజు సాయంత్రము సొదొమ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు దేవదూతలు సొదొమ దగ్గరకు వచ్చినట్టు ఇక్కడ రాయబడింది. ఇంతకీ అబ్రాం గారి దగ్గరికి, లోతు దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారా, ఇద్దరు దేవదూతలు వచ్చారా, లేక దేవుడు అబ్రాం గారికి కనబడ్డాడంటే ఈ మాటల్లో రాయబడిన ప్రకారంగా దేవుడు కనబడ్డాడో, లేక ముగ్గురు మనుషులు అబ్రాం దగ్గరికి వచ్చారో, లేక సొదొమ దగ్గర లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారో, ఇందులో ఏదో ఒకటి తీసుకుందాం. ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారనో, లేకపోతే దేవదూతలే మానవ రూపం దాల్చి వచ్చారనో, లేకపోతే యెహోవా నామం మీద ఉన్న యేసుక్రీస్తే ఇక్కడికి వచ్చారో, ఇదంతా మనం బాగా ఆలోచించగలిగితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అని అంటే, అబ్రామును చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, అబ్రాము మెమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు అని అంటున్నారు. అంటే అబ్రాం గారు ఆస్తిపరులు, లోతు గారు కూడా ఆస్తిపరులు. బాగా వినాలి. ఆస్తిపరులైన వీళ్ళు గుడారాలలో నివసించారు. గుడారాలంటే ఆర్మీ వాళ్ళు టెంట్లు వేసుకుంటారు. వాటిని అప్పుడప్పుడు, ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే మన ఇంటి ముందు పెండల్స్ వేస్తున్నాం. పెండల్స్కి బదులు ముందే ఉండేవి టెంట్లు ఉండేవి అనమాట. అవునా? అలా టెంట్లు వేసుకునేవారు. ఈరోజు మనం భేదవాళ్ళమైనా పెంకుటిల్లులో ఉండట్లేదు, రేకులింట్లో ఉండట్లేదు, కమ్మలింట్లో ఉండట్లేదు. మనకి డాబా ఇల్లులు కావాలి, మేడిల్లులు కావాలి. భూమి శాశ్వతం అనుకుంటున్నాము, ఈ జీవితం శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ధనవంతుడైన అబ్రాం కానీ, లోతు గారు కానీ వీళ్ళ గురించి మనం ఆలోచించగలిగితే, వీళ్ళు గుడారాల మధ్య నివాసం చేశారు. అంటే ఇది శాశ్వతం కాదని, శాశ్వతమైనది ఇక్కడ లేదని, మరో చోట ఉందని వారు ఆలోచించి జీవించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, వీళ్ళ దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారు. ఆ వచ్చిన మనుషులతో అబ్రాం మాట్లాడుతున్న మాట చదువుదాం. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కోండి. ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా, అబ్రాము గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టులు చేయమని చెప్పెను. మరియు అబ్రాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. బాగా వినాలి. వచ్చిన మనుషులకు అబ్రాము ఆతిథ్యం ఇస్తున్నాడు. వచ్చిన మనుషులకు ఈరోజు మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన వీధిలోకో, మన ఊరిలోకో ఎవరో సువార్త చేసిన వాళ్ళు, ఎవరో సువార్థికులో, ఎవరైనా సేవకులో, ఎవరైనా పరదేశులో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలుగా మన మధ్యకు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అబ్రాములాగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ అబ్రాము లక్షణాలు లేవు. లోతులాగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ లోతు లక్షణాలు లేవు. ఈరోజు దేవుని పిల్లలకి ఉంటే మంచిది, ఉంటే పర్వాలేదు, లేకపోతే
ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆ వచ్చిన ముగ్గురు మనుషులకు ఆతిథ్యం భోజనం పెడుతున్నాడు. అవునా? కూతురు అల్లుడు వస్తే ఎలాగైతే చూసుకుంటున్నామో, మన రక్త సంబంధులు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి రాగానే కడుక్కోవడానికి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, తుడుచుకోవడానికి క్లాత్ ఇచ్చి, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి తాగడానికి నీళ్ళు ఇచ్చి, మంచి చెడ్డలు తెలుసుకొని భోజన సమయం అయ్యేసరికి భోజనం పెట్టి అతిథి మర్యాదలు అనేవి చేస్తూ ఉంటాం, ఆతిథ్యం ఇస్తూ ఉంటాం. అది మనవారి పట్ల చెయ్యాలి. దేవుని పిల్లలు, సువార్త చేసేవారు, దేవుని సేవకులు మన ఏరియాలోకి వచ్చేటప్పుడు, మన ఇంటికి వచ్చేటప్పుడు, మన ఊర్లోకి వచ్చేటప్పుడు, మనకు కనబడేటప్పుడు మనం ఏం చేయాలి? వారిని మన ఇంటికి పిలవాలి. చాలా చోట్లకు సువార్తకు వెళ్తాం. కొంతమంది క్రైస్తవులే సువార్త చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏవైనా కొనేసి ఇవ్వడము, స్నాక్స్ ఇవ్వడము, లేకపోతే సేవకుడిని ఇంటికి పిలిచి, వచ్చిన వాళ్ళందరిని ఇంటికి పిలిచి వాళ్ళకి డ్రింకులు ఇవ్వడము, వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ ఇవ్వటము, ఇలాంటివన్నీ కొంతమంది చేస్తారు. మిగిలిన క్రైస్తవులు ఎవరు చెయ్యరన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రాహాము గారిని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఎవరైనా దేవుని పిల్లలకు కనబడితే వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పింది. దేవునికి చేసినట్టు. దేవుడేమో వీళ్ళ రూపంలో వచ్చాడేమో, మనం ఎలాంటి వారమో దేవుడు మనలను పరీక్షిస్తున్నాడేమో అని ఆలోచించాలి. మొన్నటి దినాన్న ఈస్టర్ అయింది. ఈస్టర్ రోజున మేము కార్యక్రమం అంతా చేసుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి మరుసటి రోజు చేతిలోని 70 రూపాయలు తప్ప 10 పైసలు ఎక్కువ లేదు. అయితే ఒక ఆవిడ మన వీధిలో సువార్త చేయడానికి వచ్చింది. ఆవిడని చూశాను. ఆవిడని చూసినప్పటి నుంచి నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి, ఆవిడకి ఇచ్చేస్తే నాకెలాగా అనే ఆలోచనే నాలో పనిచేస్తుంది. ఏదైతేనేమి ఆవిడకి కానుకిచ్చేసి, మా గురించి, మా సేవ కోసం ప్రార్థన చెయ్యమ్మా, నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రా, అదే మా ఇల్లు అని చూపించానన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పిల్లలు రాగానే మనం ఏం చేయాలంటే, మన దగ్గర తినడానికి గంజన్నం ఉంటే గంజన్నంలో కొద్దిగా అన్నం ఆవిడకి పెట్టేసి, ఆ వచ్చిన సేవకులకు పెట్టేసి, మన దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయనుకో, ఒక 10 రూపాయలు కానుక వాళ్ళకి ఇచ్చి, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకో, ఒక 50 రూపాయలు కానుక ఇచ్చి ప్రార్థన చేసుకొని పంపిస్తే దేవుడు మెచ్చుకుంటాడనమాట. దేవుడు అబ్రాహాము గారికి కనబడ్డాడట. ఆయన మరలా కన్నులెత్తి చూసేసరికి 3 మనుషులు కనబడ్డారట. ఆ 3 మనుషులకి భోజనం పెట్టాడు, చక్కని వంట వండించాడు. కొంతమంది భార్యలు ఎలాగుంటారంటే, మధ్యాహ్న సమయంలోని మనం తినేసాము, మరి ఏమీ లేదు, ఇలాంటప్పుడు వీళ్ళు వచ్చారు, ఇప్పుడు మా ఆయన నన్ను వండమంటాడేమో, ఇప్పుడు ఈ మందకి వండెట్టాలి అనేసి ఇసుక్కునే ఆడవాళ్ళు ఉంటారు. మీరు అలాంటి ఆడవాళ్ళుగా మారకూడదు. అవునండి. అబ్రాహాము గారు ఎప్పుడైతే చెప్పగానే సారమ్మ పిండి పిసికి రొట్టెలను చేసిందట. రొట్టెలు చేయడం అంటే ఎంత కష్టం. పిండిని కలపడం కష్టం, మరలా కలిపిన పిండిని పిసకడం కష్టం, పిసికిన పిండిని రొట్టెలుగా చేసి పెనం మీద వేసి కాల్చడం కష్టం. ఆ దాసుడు ఎలాంటి వాడంటే, ఒక చక్కని లేత దూడను ఎంచి దీనిని సిద్ధం చెయ్యంటే ఆ దాసుడు, ఆ పనివాడు కూడా సిద్ధం చేశాడు. అంటే ఒక సేవకుని కుటుంబం ఎలాగుండాలి, ఒక విశ్వాసి కుటుంబం ఎలాగుండాలంటే, దేవుని పిల్లలు మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఏదో పెట్టేసి పంపించటం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం, మన అతిథులుగా వారిని గుర్తించి వాళ్ళకి భోజనం ఉంటే భోజనం పెట్టడం, ఏమైనా తినడానికి ఉంటే ఇచ్చి పంపించడం, ఏదైనా కానుకుంటే వాళ్ళకి చేతిలో పెట్టి పంపించటం నేర్చుకోవాలన్నమాట. అబ్రాహామును చూసి ఇలా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, అందులో ఇదొకటి అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం? ఆదికాండము 19 అధ్యాయంలోకి వెళ్దాం, చదువుకుందాం. ఆదికాండము 19 అధ్యాయం. ఏ రోజైతే మధ్యాహ్నం వేళ అబ్రాహాము దగ్గరికి 3 మనుషులు వచ్చారో ఆ రోజు సాయంత్రము సొదొమ గుమరా దగ్గర, సొదొమ గుమరా
అనే 2 ప్రాంతాలలో ఒక ప్రాంతం దగ్గరికి, లోతు ఉన్న ప్రాంతం దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారట. దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, దేవుని పిల్లలు వచ్చేటప్పుడు చేతులు జోడించి నా వందనాలు చెప్పటం ఒక మంచి పద్ధతిని బైబిల్ మనకు నేర్పింది. ప్రైజ్ లార్డ్ చెప్పడం, వందనాలు చెప్పడం. ఇక్కడ లోతును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవదూతలకు సాష్టాంగ నమస్కారం చేశాడట. అబ్రహాం గారు ఏం చేశారు? నేల మట్టుకు వంగారట. విధేయత, లోబడే జీవితం, తగ్గింపు జీవితం దేవుని పిల్లలకు ఉండాలని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. లోతును చూసి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, 2వ వచనం, ఆదికాండం 19:2, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. ఇక్కడ ఉండము, నడివీధిలోకి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటామని అనగానే కొంతమంది దేవుని పిల్లలు ఎలాగుంటారో తెలుసా? పోన్లే, ఈ రాత్రి అప్పుడు ఈ సాయంత్రం అప్పుడు వచ్చారు, వీళ్ళు కొండెట్టాలేమో, పోన్లే మనకే ఈ ఇల్లు సాలదనుకుంటే వీళ్ళు ఒకరు వచ్చారు, ఇప్పుడు ఎక్కడ పడుకోబెట్టుకుంటాం, పోన్లే రోడ్డు మీద ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో పడుకుంటారు, అట్లే పోన్లే వెళ్ళలే అని వదిలేసే మనస్తత్వం మనదైతే. కానీ లోతు గారి మనస్తత్వం ఎలాంటిది? లోతు ఎలాంటి వాడు? మేము నడివీధిలో వెళ్ళి పడుకుంటాము, అక్కడ కాలం గడుపుతాము ఈ నైట్ అంత అంటే 3వ వచనంలో అంటున్నాడు, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు, అమ్మమ్మమ్మమ్మమ్మ మీరు అక్కడికి వెళ్ళొద్దు, నేనున్నాను కదా, నాకు ఇల్లు ఉంది కదా, నా ఇంటికి రండి, కాళ్ళు కడుక్కోండి, నేను నా కుటుంబం ఏది తింటాము దానితో పాటు మీకు అదే పెడతాము, ఈ రాత్రి మా ఇంట్లోని నిద్రపోండి, తర్వాత ఉదయం లేచి మీ పని మీద మీరు వెళ్ళిపోండి అని బలవంతం చేశాడట. వాళ్ళకి రాత్రి భోజనం పెట్టి ఉండడానికి చోటిచ్చి రాత్రంతా వాళ్ళని ఉంచాడట. అంటే ఇటు అబ్రహాం గారిని ఇటు లోతు గారిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఎవరైనా దేవుని పిల్లలు వస్తే మనం తినే దాంట్లో కొంత వాళ్ళకి పెట్టాలి. మన దగ్గర ఏదైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపివేయాలి. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని వాళ్ళను క్షేమకరంగా మన ఇంటి నుంచి పంపించాలి. ఇది మనం అబ్రాములోను లోతులో చూసి నేర్చుకోవలసింది ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదరి ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి. ఏం చేయడం మరిచిపోవద్దు అన్నాడు. దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇవ్వాలి, స్వార్థ చేసేవారికి ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని సేవకులు మన ఊరికిస్తే ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా వృద్ధురాలు దేవుని పిల్లలు మన ఇంటికి వస్తే వాళ్ళని చక్కగా చూసుకోవాలి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారిలో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం తమ్ముడు కుమారుడైన ఆరాను కుమారుడైన లోతు గారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. రాజుల గ్రంథంలోని సునేమి పట్టణానికి చెందిన ఒక స్త్రీ ఎలీసా గారు ఆ ఊరిలోకి వచ్చినప్పుడల్లా తన దగ్గర భోంచేసి వెళ్ళమని ఆవిడ కోరుకుంటుంది. అలాగే ఎలీసా భోంచేసి వెళుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత మేడ మీద ఎలీసా కొరకు ఒక గదిని కూడా కడతాది అనమాట. అంటే దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇవ్వడం చాలా మంచిదని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది. అలాగే దేవుని పిల్లలు మీరు ఎలా బ్రతకాలని అబ్రహాం జీవితం, లోతు జీవితం మనకి సాక్ష్యం చెబుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.